ఈరోజు ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ సార్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. తప్పకుండా తెలంగాణ ప్రొఫెసర్ జాదవ్ సార్ అంటే మిస్టర్ తెలంగాణ బిడ్డ అంటే తెలంగాణ ఉద్యమానికి ఒక నిదర్శనమూర్తి ప్రొఫెసర్ జాదవ్ సారు. కాబట్టి ఈ గత 10 ఏళ్ళు మరి కేసీఆర్ గారి ప్రభుత్వం జాదవ్ సార్ని విస్మరించింది. ఎందుకంటే జాదవ్ సార్ తెలంగాణ ఉద్యమంలో కూడా మరి కేసీఆర్ గారితో పనిచేయలేదు. ఆయన నియంతృత్వవాది అని జాదవ్ సార్ ముందే పసిగట్టినారు. కాబట్టి మరి తెలంగాణ ఉద్యమంలో కూడా మరి మలిదశ ఉద్యమంలో తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ చైర్మన్గా ఉండి జాదవ్ సార్ పనిచేయడం జరిగింది. కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా సారు మరి తెలంగాణ వచ్చినాక తెలంగాణ ఉద్యమకారుని ముఖ్యమంత్రి అని చెప్పిన కేసీఆర్ గారు కూడా మన తెలంగాణకి ద్రోహం చేస్తున్నారని చెప్పి బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వమైన ఏదైతే ఒక తెలంగాణ జాతిపిత, తెలంగాణ బాపు, తెలంగాణ బిడ్డ, మిస్టర్ తెలంగాణ అయినటువంటి జాదవ్ సార్ని ఎవరైతే విస్మరించిండ్రో తప్పకుండా వాళ్ళు మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మన ప్రజల ప్రభుత్వం, మరి ప్రజలు తెలంగాణ ఉద్యమకారులు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ ఉద్యమకారులకి మరి ఎవరైతే త్యాగాలు చేసినో తెలంగాణ కోసం వాళ్ళని విస్మరించినటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం ఎవరైతే విస్మరించిందో మళ్ళీ వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా మరి జాదవ్ సార్కి మరి ఉస్మానియా యూనివర్సిటీలో ఒక స్టాచ్యూ పెట్టాలి. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఒక రీసెర్చ్ సెంటర్ పెట్టాలి. అదేవిధంగా మరి తెలంగాణ సందర్భంలో జాదవ్ సార్ ఏదైతే మన అక్కడ బ్రహ్మానందరెడ్డి స్టాచ్యూ పగలగొట్టిన దాని మీద జాదవ్ సార్కి A1 కేసు పెట్టినరో మరి ఆ బ్రహ్మానందరెడ్డి అనేట ఆయన 369 ఉద్యమకారులు అప్పుడు 1969 ఉద్యమ సమయంలో 369 ఉద్యమకారులు చనిపోయడానికి ఆయన బాధ్యుడు. కాబట్టి ఆయన విగ్రహాన్ని మరి మలిదశ ఉద్యమంలో మరి పగలగొట్టిన సందర్భంలో ఆయన A1గా కేసు పెట్టిండ్రు. కాబట్టి అప్పుడు పోయినటువంటి విగ్రహ జాగలోనే ఆ బ్రహ్మానందరెడ్డి స్టాచ్యూ తీసేసి మిస్టర్ తెలంగాణ బిడ్డ అయినటువంటి జాదవ్ సార్ విగ్రహం కూడా అక్కడ పెట్టాలని చెప్పి ఒక తెలంగాణ ఉద్యమకారినిగా మరి జాదవ్ సార్ శిష్యురాలుగా మరి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను.